If you want to find the man Govardhan, please go and watch the movie The Family Star. ఇప్పుడు సినిమా అయితేనే ఐరన్ రాడ్ వంచాలా, వాడు టికెట్ ఎందుకు కాడ ఐరన్ రాడ్ వచ్చేసిన పట్టుకుని కొట్టినారు. అర్థమైందా? ఏమి మళ్ళా వంచలేను, టిఫిన్ కూడా తినలేదు. సో డేట్ నెంబర్ 46 సినిమా హిట్. అర్థమైందా? ఒక మిడిల్ క్లాస్ కి అనుకోకుండా డబ్బు వస్తే ఎంత బల్బ్ ఉంటుందో అందులో బల్బు చూపించాడు. పాయింట్ నెంబర్ 1. అందుకే డబ్బు ఎవరికి రాలో వాళ్ళకే వస్తుంది. పాయింట్ నెంబర్ 2, నమ్మకాయ స్వామి సీరియస్ గా చెప్తున్నాను. అది సీరియస్ దగ్గర కామెడీ. సో ఇంకో విషయం ఏంటంటే CEO ఎథిక్లెస్ ఓర్వలేనితనం రాజా. అర్థమైందా? సో మృణాల్ ఠాకూర్ గారి యొక్క పర్ఫార్మెన్స్ అండ్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ భయా మైక్ పట్టుకో, ఈ వాస్తు ప్రకారం సినిమా హిట్ అవుతుంది, నీ రివ్యూస్ కూడా బాగా వస్తాయి. సో ఇది ఒక సిచ్యువేషన్. సో ఇలాంటి సిచ్యువేషన్ లో నాకు గుర్తుకొచ్చింది, నాకు కూడా ఏవండి అని అనిపిస్తున్నా కానీ బట్ నా మృణాల్ ఠాకూర్ లేదయ్యా, ప్లీజ్ మీ ఛానల్ ద్వారా నాకు వెతికి పెట్టండి. సో ఈ ఒక్క వర్డ్ కోసము ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వస్తారు. ఇట్స్ మై గ్యారంటీ. మూవీ 70 CR కలెక్ట్ చేస్తుంది. నిజంగా మూవీ సూపర్ డూపర్ హిట్. ఇన్ కేస్ కెమెరామ్యాన్ इनको एडिट करो, इनकी फैमिली नहीं है, इसका इन्हें फैमिली లేదు అందుకే బాలేదని అంటారు. ఒకవేళ అనేది ఫ్యామిలీ అంటే వాళ్ళు ఫ్యామిలీలో చాలా బాధపడి ఉంటారయ్యా. ఫ్యామిలీ వాళ్ళని తొక్కేసింది అది. ఎస్ ఆఫ్ కోర్స్, అందుకే నేను ఫ్యామిలీలో ఎమోషన్ ఉంటుందయ్యా. ఎమోషన్ అంటారు. ఫ్యాన్ కూడా ఐరన్ పెన్ చేయాల్సి వస్తుంది. అట్లుందన్న ఫిలిం. సినిమా చాలా బాగుందన్న. విజయ్ దేవరకొండని ఇలా హై ఎక్స్పెక్టేషన్స్ రాకుండా మీరు లోవర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే అప్పుడు సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్తారు. ఎలా అంటే పర్ఫార్మెన్స్ అయినా, యాక్టింగ్ అయినా, యాక్షన్ సీక్వెన్స్ అయినా అన్నిట్లో A to Z ఉందన్న. కొద్దిగా ఏందనంటే స్టోరీలో అంత బజ్ లేదు, అంటే స్టోరీ అంత స్ట్రాంగ్ లేదు. రొటీన్ స్టోరీ ఉంటుంది, కాదని అంటలేను. కానీ మీరు విజయ్ దేవరకొండ స్లాంగ్ అయినా, పర్ఫార్మెన్స్ అయినా, యాక్టింగ్ అయినా ఎక్కడ పేరు పెట్టలేదు. డాన్స్ కూడా ఇక్కడ కూడా పేరు పెట్టలేదు. చాలా మంది సీరియల్ అంటున్నారు. ఫస్ట్ లో ఒక హాఫ్ అన్ అవర్ బాగుండదు అన్న, ల్యాక్ చేస్తారు. దాని తర్వాత సినిమా స్క్రిప్ట్ అయినా, ఇంటర్వెల్ బేస్ అయినా ఏదైనా బజ్ వస్తుంది, మనకు హైప్ వస్తుంది, గూస్ బంప్స్ వస్తాయి. అలా ఉంటుంది నా ఫిలిం. ఓవరాల్ గా చాలా బాగుంది నా ఫిలిం. ఇక్కడ ఈ నెగిటివ్ టాక్ పెట్టుకొని బాలేదు అని చెప్పి రాకుండా ఉండకండి. ఒక్కసారి సినిమా వచ్చి చూసినాక నెగిటివ్ టాక్ చెప్పిన మీరు నెక్స్ట్ టైం ఆన్ రివ్యూ ఇవ్వకండి, చూడకండి. అలా ఉందా నా ఫిలిం అన్నా. హైలైట్ మూవీలో అంటే విజయ్ దేవరకొండ స్లాంగ్, పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ అయినా, స్క్రీన్ ప్లే అయినా కొంచెం ఇది చాలా బాగున్నాయి అన్న. ఐరన్ వంచేస్తున్నా, నో ప్రాబ్లం. ఊరికే అదే వచ్చి నాకు నోట్లో వచ్చినట్టు అవుతుంది. ఓవరాల్ గా అయితే సినిమా చాలా బాగుందన్న. 5కి 4 ఇస్తాను. ఓకేనా అనమాట. ఆ మిడిల్ క్లాస్ లైఫ్ చూపించి, అంటే విజయ్ దేవరకొండ మోసం, ఆ పరువు బాధ్యతలు కావచ్చు, ఆ బాంధవ్యాలు, ఒక మిడిల్ క్లాస్ లైఫ్ లో ఆ సాక్రిఫైస్లు కావచ్చు, ఆ రెస్పాన్సిబిలిటీలు కావచ్చు, డబ్బుని ఎలా పొదుపుగా వాడుకోవాలి, అదంతా బాగా చూపించినారు. లవ్ కి షిఫ్ట్ అయిన తర్వాత నుంచి అక్కడ నుంచి కొంచెం అంటే ఫస్ట్ హాఫ్ ఓకే పర్వాలేదు, కానీ బట్ సెకండ్ హాఫ్ అయితే సీరియస్లీ చూసేటప్పుడు నాకు అనిపించింది. సో మన విజయ్ దేవరకొండ అన్న వచ్చేసి ఇంకా ఐరన్ పంచలేదు, ఐరన్ తింపినట్లు అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే నిజంగా కొన్ని సీన్ల US లో ట్రాక్ ఉంటుందని నాకు అర్థమే కాలేదు. అసలు ఎందుకు మంచిగా పోయే ఫస్ట్ హాఫ్ మూవీని సెకండ్ హాఫ్ US లో ట్రాక్ ఏంటి, మళ్ళీ ఆ మిడిల్ క్లాస్ వాడికి అంత ఈగో ఏంది. ఫస్ట్ హాఫ్ లో మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చేసి నిజంగా చాలా బాగా చూపించినారు, అంత పరువు బాధ్యతలు చూపించినారు. సెకండ్ హాఫ్ లో కొంచెం ఆ ఈగో కావచ్చు, అంటే సెకండ్ హాఫ్ డైవర్ట్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ 40 minutes ఇంటర్వెల్ ముందు సీను, క్లైమాక్స్ సీను బాగుంది. దానికోసమే నేను యావరేజ్ అంటాను. రిమైనింగ్ అంతా కూడా లేదు బ్రో. లైగర్ కంటే ఇది బెటర్, డెఫినెట్లీ లైగర్ కంటే ఇది బెటర్. లైగర్ చాలా పెద్ద రాడ్ అనమాట. ఇది వచ్చి అంటే అది కూడా ఐరన్ పెద్ద రాడ్డే, ఇది ఐరన్ చిన్న రాడ్. 200 కోట్ల కలెక్షన్ కొట్టి చూపిస్తా అన్నాడు, బిల్డప్ ఇచ్చాడు. కొట్టాడా? లేదు, కష్టం బ్రో. ఎక్కడ నాకు తెలిసి ఒక 100-120 విజయ్ దేవరకొండ చూసి రావచ్చు, కానీ బట్ కలెక్షన్స్ అనేది పక్కన పెట్టేస్తే మూవీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చినా కూడా నేనైతే డిసప్పాయింట్ అయినాను. అంటే లైన్ బాగానే ఉంది బ్రో, ఏం ఇంపాక్ట్ అంతా ఏముండదు. ఎన్నెందో సీన్లు ఉంటాయి. ఆ లైన్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాడు ప్రతి ఒక్కరు అట్లా మిడిల్ క్లాస్ లాగా ఉండిపోకూడదు అనమాట. అందరూ బరువు బాధ్యతలు తీసుకొని కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. MC అయినా కొంచెం బెటర్ గా ఉంటుంది. దీనికి ఓవరాల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే సినిమాలో 2 సాంగ్స్, ఫస్ట్ 40 minutes ఇంటర్వెల్ క్లైమాక్స్ సీన్ బాగుంటుంది. రిమైనింగ్ అంతా కూడా బిలో యావరేజ్. ఓవరాల్ గా ఒక యావరేజ్ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట. పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. మనకి
ఓకే శ్రీరస్తు సోమస్తు సీతమోగ్ల సినిమాలు చెట్టి ఈ సినిమాలతో పోల్చొచ్చు ఈ సినిమాని. ఇంకా పరశురామ్ గారి డైరెక్షన్ కోసం మనం చెప్పాలన్న కొత్తగా చెప్పేదే ఉండదు. ఆయన సినిమాలు అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీస్ బాగా చూసే సినిమాలు. బట్ ఈ సినిమాని కూడా అదే విధంగా రాసుకున్నారు. స్క్రీన్ ప్లే డైలాగులు కానీ ఎక్కడ ఎటువంటి లాంగ్ డైలాగులు, డబుల్ మీనింగ్ లో ఎటువంటి లిప్ లాగులు లేకుండా చాలా నీట్ గా చాలా క్లీన్ గా తీసాడు సినిమాని. పక్క యూబై సర్టిఫికేట్ అనమాట. ఫ్యామిలీస్ పక్కగా వచ్చి చూడొచ్చు. యూత్ కనెక్ట్ కంటెంట్ కూడా ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే కాకుండా ఫస్ట్ క్లాస్ ఒకే మీటర్ లో మంచి ఎమోషన్ ఉంటుంది, మంచి కామెడీ ఉంటుంది. ఇంకా వెన్నెల కిషోర్ కామెడీ కూడా ఒక అరగంట ఉంటాడు. ఆయన కామెడీ కూడా బాగా ఎంజాయ్ చేస్తాం మేము. బట్ ఇప్పుడు యూత్ నా క్రమంలో పెళ్లి లేట్ అయిపోయింది అని చాలా మంది కుర్రలు తప్పులు చేస్తున్నారు కదా. మనకి పెళ్లి లేట్ అయితే అన్నగారి పిల్లలు మన పిల్లలని కూడా వదిన అక్క చెల్లెలు చాలా ఎథింగ్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఎథింగ్స్ చాలా బాగా జరిపించారు. ఇంకా దిల్ రాజు గారు ఈ మధ్యకాలంలో ఆయన మార్క్ తగ్గ సినిమాలు ఏమీ నిర్మించలేదు. బట్ ఈ సినిమాతో పోలిస్తే ఆయన మార్క్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు దిల్ రాజు అని అనిపించింది. విజయ్ అయితే చాలా రోజులుగా ఒక హిట్ కోసం సగిలిస్తున్నాడు. బట్ ఈ సినిమాతో హిట్ కొట్టాడని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గోపి సుందరం సాంగ్ లో అటు ఇట్లు ఉన్నా బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో మాత్రం చాలా బాగా ఇచ్చాడు. ఎమోషన్ సీన్స్ లో కూడా చాలా ఎమోషన్ అయ్యాం కూడా. లేదన్నా హైరన్ నిజంగానే అంటే ఈ సినిమాకి హైరన్ వంచాల్సిన అవసరం లేదు. అందంగా ఫ్యామిలీస్ హ్యాపీగా వచ్చి చూసే సినిమా. బట్ యూత్ కి మాస్ ఆడియన్స్ కి ఎక్కువ కనెక్ట్ కావచ్చు. ఎందుకంటే మాస్ ఆడియన్స్ కి తగ్గ సీన్స్ పెద్దగా ఏమి లేవు. టోటల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేసి ఫుల్ క్లాసీ మూవీ అన్నమాట. బట్ ఇంటర్వెల్ ముందు సీన్ బట్ క్లైమాక్స్ సీన్ అయితే మాస్ ఆడియన్స్ బాగా కేకలేస్తారు. లేదన్నా నాగేం లేదన్నా అర్థం చేసుకుంటే దానికి అంత గొప్ప సినిమా ఉంది. అర్థం చేసుకోకపోతే అది యావరేజ్ మూవీగానే ఉంటది. బట్ ప్రతి దానికి పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ సినిమాకి అయితే ఒక డీసెంట్ హిట్ అయితే చెప్పుకోవచ్చు. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ నేను చెప్పను కానీ ఒక డీసెంట్ హిట్ అయితే ఒక జస్ట్ హిట్ అయితే చెప్పుకోవచ్చు.